ప్రధానమంత్రి వస్తాడు ఢిల్లీకి వెళ్ళి వచ్చి పెద్ద మీటింగ్ లో చెప్తాడు ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు బిల్డర్ల కాడ కాంట్రాక్టర్ల కాడ సింగరేణి అక్కడ సింగరేణిలో పనిచేసే కాంట్రాక్టర్ల కాడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అంటాడు. ఏంటిది ఆర్ఆర్ ట్యాక్స్ అంటే? రాహుల్ రేవంత్ ట్యాక్స్ అంటాడు. మరి చెప్పి కూడా 1.5 సంవత్సరాలు అయిపోయాయి ప్రధానమంత్రి చెప్పి. మరి 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ఎందుకు విచారణకు ఆదేశిస్తలేడు ప్రధానమంత్రి గారు? హోంమంత్రి అమిత్ షా వస్తాడు, తెలంగాణ ఏటీఎం గా మారిపోయింది, కుంభకోణాలు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఏటీఎం అయిపోయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అంటాడు. మరి దొంగలు ఎవరు పట్టుకోవాలి? హోంమంత్రి పట్టుకోవాలనా లేదా? పోలీసుడే పట్టుకోవాలి కదా. మరి దొంగను పట్టుకునే పోలీసులకు అధ్యక్షుడిగా ఉన్న హోంమంత్రి ఇలా ఆయన వచ్చి ఏటీఎం గా మారిందంటాడు తప్ప కార్వాయి చేయడు, విచారణ జరిపించడు. ఒకళ్ళ దొంగతనం ఒకళ్ళు బయట పడకుండా మంచిగా భద్రంగా కాపాడుకుంటా ఉన్నారు. ఇంకా దాని మీదకెళ్ళి ఒక కొత్త కుట్ర. ఇంత బ్రహ్మాండంగా గోదావరి నది మీద కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు మనం కట్టుకుంటే ఆ కాళేశ్వరాన్ని వాడు కూలేశ్వరం అయిపోయిందంటాడు. 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి అబద్ధాలు మాట్లాడతారు. లక్షల కోట్ల అప్పు అయిపోయింది తెలంగాణలో అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడతారు. ఇట్లా ప్రజలను ఇంకా కూడా 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా 3 నెలల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు చేయకపోగా ఇంకా కూడా ప్రజలను మళ్ళీ బుకాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు కలిసి.